దేవుని యొక్క నామమే ఘనపరచబడునుగాక. మీరందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఉన్నారని మేము నమ్ముచున్నాం. మేమే కుటుంబ సమేతముగా ప్రతి ఒక్కరూ అందరూ కలిసి దేవుని వాక్యము కొరకు మీరు సిద్ధపడండి. ప్రభు మన జీవితాల్లో అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని సద్వినియోగం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. దేవుని పిల్లలారా, గృహాల్లో ఉన్నామనేటువంటి భావన రాకుండా దేవుని సన్నిధిలోనే ఉన్నామనేటువంటి భయముతో ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపడాలని ప్రేమతో తెలియచేస్తూ ఉన్నా. ప్రార్థన. మహిమ కనికరం గల తండ్రి, ఈ 2021వ సంవత్సరములో ఈ 5వ నెల 9వ తారీఖున ఈ పునరుద్ధాన ఆరాధన క్రమాన్ని ఈ లైవ్ ద్వారా ప్రభా ప్రారంభించడానికి మీరు చూపించిన ప్రేమను బట్టి మీకు వందనాలు. పరిస్థితులు ప్రభా అనుకూలముగా లేనప్పటికీ కూడా జనాన్ని సమీకరించేటువంటి అవకాశం ప్రభా లేనటువంటి ఈ పరిస్థితుల్లో ఈ లైవ్ ద్వారానైనా మీ సువార్తను ప్రకటించడానికి మీరు అనుగ్రహించిన గొప్ప భాగ్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. ఈరోజు బిడలు ప్రభువా వారి వారి గృహాల్లోనే మీ వాక్యము కొరకు ఆశ కలిగి వేచి ఉండగా పరిశుద్ధాత్మ తండ్రి మీరు మాట్లాడి బలపరచమని ప్రార్థిస్తున్నా. దూర సమీప ప్రాంతాల్లో ఉన్న బిడలందరినీ, ఎంతమంది ప్రభువా ఈరోజు ఈ లైవ్ ద్వారా ఆరాధన క్రమాన్ని వీక్షించడానికి సిద్ధపడ్డారో ప్రతి కుటుంబాన్ని మీ వాక్యము ద్వారా మీరు దర్శించండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే ఆరోపించుకోమని మీ సన్నిధిలో మనవి చేస్తూ, పరిశుద్ధుడా మీరు మాట్లాడి ఘనతలు పొందమని, ఆశీర్వాదకరంగా నడిపించుమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అడవి వృక్షములలో చల్దరు వృక్షము వలె నీడనిచ్చు నా ప్రాణ ప్రియుడా, నీడనిచ్చు నా ప్రాణ ప్రియుడా. అడవి వృక్షములలో చల్దరు వృక్షము వలె నీడనిచ్చు నా ప్రాణ ప్రియుడా, నీడనిచ్చు నా ప్రాణ ప్రియుడా. ఆదుకో నన్నాదుకో, ఆదుకో నా ప్రాణ ప్రియుడా, ఆదుకో నన్నాదుకో, ఆదుకో నా ప్రాణ ప్రియుడా. అడవి వృక్షములలో చల్దరు వృక్షము వలె నీడనిచ్చు నా ప్రాణ ప్రియుడా.
లేదు, సుఖమే లేదు, క్షణ క్షణము భయమే నా జీవితం. నెమ్మది లేదు, సుఖమే లేదు, క్షణ క్షణము భయమే నా జీవితం. ప్రియుడా నిన్ను చేరాలని, సుఖమే నేను పొందాలని. ప్రియుడా నిన్ను చేరాలని, సుఖమే నేను పొందాలని. అడవి వృక్షములలో చల్దరు వృక్షము వలె నీడనిచ్చు నా ప్రాణ ప్రియుడా, నీడనిచ్చు నా ప్రాణ ప్రియుడా. నాను వారు ఎవరు రారు, ఆపదలో నన్ను ఆదరించరు. నాను వారు ఎవరు రారు, ఆపదలో నన్ను ఆదరించరు. ప్రియుడా నిన్ను చేరాలని, ఆపద నుండి విడుదల పొందాలని. ప్రియుడా నిన్ను చేరాలని, ఆపద నుండి విడుదల పొందాలని. అడవి వృక్షములలో చల్దరు వృక్షము వలె నీడనిచ్చు నా ప్రాణ ప్రియుడా, నీడనిచ్చు నా ప్రాణ ప్రియుడా. నా కాలగతులు నీ వశములో ఉన్నవి, నిన్నే నమ్ముకున్నాను నేను. నా కాలగతులు నీ వశములో ఉన్నవి, నిన్నే నమ్ముకున్నాను నేను. ప్రియుడా నిన్ను చేరాలని, నీ వలన మేలు పొందాలని. ప్రియుడా నిన్ను చేరాలని, నీ వలన మేలు పొందాలని. అడవి వృక్షములలో చల్దరు వృక్షము వలె నీడనిచ్చు నా ప్రాణ ప్రియుడా, నీడనిచ్చు నా ప్రాణ ప్రియుడా. అడవి వృక్షములలో చల్దరు వృక్షము వలె నీడనిచ్చు నా ప్రాణ ప్రియుడా, నీడనిచ్చు నా ప్రాణ ప్రియుడా. ఆదుకో
మంచిది. దేవుని పిల్లలారా, దేవుని వాక్యము కొరకు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడిన ప్రభు పిల్లలైన మీ అందరికీ మరొకసారి ప్రత్యేకమైన వందనాలు. దయచేసి గమనించండి, చిన్న మనవి. మరి నిన్నటి దినం నుంచి ఈ నెట్ సమస్యగా ఉన్నందువల్ల మరి వీడియో అప్లోడ్ చేయటం జరుగుతుంది. దానివల్ల కొంత ఆలస్యమైన తప్పనిసరిగా మరి ఈ రికార్డింగ్ అనేటువంటిది పంపడం జరుగుద్ది. ఎవరు కూడా కంగారు పడొద్దు, సిద్ధపడండి. తప్పనిసరిగా దేవుని ద్వారా ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలు మరి మనం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహిమ కనికరం గల తండ్రి, మీ బిడలమైనటువంటి మా జీవితాల్లో మరొకసారి మీ పాదాల చెంతకు చేరాం. ఈ పునరుద్ధాన ఆరాధన క్రమం ఈ లైవ్ ద్వారా ప్రభా కొనసాగించడానికి మీరు అనుగ్రహించిన భాగ్యాన్ని బట్టి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మా జీవితాన్ని బలపరచండి. ఎంతమంది బిడలు మీ వాక్యము కొరకు ఆశ కలిగి ఉన్నారో ప్రతి హృదయాన్ని మీ వాక్యము ద్వారా మీరు తాకమని ప్రార్థిస్తున్నా. ఘనతలు ప్రభా మీరు పొందండి. ప్రత్యేకమైన కార్యాలు మీ పరిశుద్ధాత్మ ఆధ్వర్యములో జరిగించండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని పిల్లలారా, దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమను బట్టి మనమందరం కూడా ఈరోజు సజీవులుగా క్షేమంగా ఉండటానికి ప్రభు ఎంతో కృప చూపించారు. దినాలు ఏ విధంగా ఉన్నాయో మనం గమనిస్తున్నాం. చాలా భయానుకూలమైన పరిస్థితుల మధ్య మనిషి యొక్క జీవిత ప్రయాణం కొనసాగుతున్న దినాలు. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు లోకములో జరుగుతున్నప్పటికీ కూడా అయోగ్యులమైనటువంటి మన జీవితాన్ని ప్రభు ఎంతో ప్రేమించి ఏ విధము చేతనైనా దేవుని వాక్యం వినడానికి ఆయన కృపను మనకు దయచేస్తూ ఉన్నారు. ప్రతి క్రైస్తవుడు కూడా, ప్రతి విశ్వాసి కూడా ప్రభు ఇచ్చినటువంటి ప్రతి సమయాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. రాబోయేటువంటి దినాలు ఏ విధంగా మారిపోతాయో మనకు అర్థము కాదు. సమయం ఉండగానే, మనం క్షేమంగా ఉండగానే జీవాధిపతి అయినటువంటి దేవుని సామర్థ్యాన్ని జాగ్రత్తగా గ్రహించి మనల్ని మనం ఆయన ద్వారా రక్షించుకోవడానికి మనం ప్రయాసపడేటువంటి బిడలుగా ఉండాలి. అనేక సత్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అనేక సందర్భాల్లో దేవుని వాక్యాన్ని మనం వింటున్నాం. ప్రపంచ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, మనిషి యొక్క మనుగడ ఏ విధంగా కొనసాగుతూ ఉంది ఈ లోకంలో, ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏ విధంగా మన భక్తిని కాపాడుకోవాలి అనేటువంటి విషయాలు కూడా మనకు కావలసిన ప్రతి మాట ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఎంతమంది ఈ వాక్యాన్ని గ్రహించగలుగుతున్నారో, ఎంతమంది వాక్యానుసారంగా ప్రార్థన చేసుకోగలుగుతున్నామో, ఎంతమంది వాక్యాన్ని బట్టి జీవితాన్ని ముందుకు నడిపించుకోవడానికి ప్రయాసపడుతూ ఉన్నారో సమస్తాన్ని కూడా ప్రభు గ్రహిస్తున్నాడు, గమనిస్తున్నాడు, పరిశీలన చేస్తూ ఉన్నారు. దేవుని పిల్లలారా, ఈరోజు కూడా పరిశుద్ధ గ్రంథములో ఒక వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుడైనటువంటి పౌలు
ఫిలిప్పీ సంఘానికి తాను రాస్తున్నటువంటి పత్రికలో 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. దేని గూర్చియు చింతపడకుడి అనేటువంటి మాటను ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా గమనించండి. కొంత సమయం దేవుని వాక్యంపై మన యొక్క మనస్సును నిలుపుదాం. పౌలు చెప్పినటువంటి మాట ఏమిటి? ఆ సందర్భము వాస్తవానికి ఫిలిప్పీ సంఘములో ఉన్నటువంటి బిడలు, విశ్వాసులు ఒకప్పుడు పాప సంబంధమైనటువంటి క్రియల్లో బ్రతుకుతున్నటువంటి వారి జీవితాలట యేసుక్రీస్తుని గురించినటువంటి సువార్తను ప్రకటించి దేవుని వాక్యము ద్వారా వారి జీవితాలు మార్చబడి దేవుని మార్గములో వారి జీవితాలు స్థిరపరచుకొని కొనసాగుతున్నటువంటి ప్రజలు ఆ యొక్క సంఘములో మనం గమనిస్తూ ఉంటాం. అయితే వారి యొక్క అంతరంగాన్ని ఎరిగినటువంటి దేవుడు వారి హృదయ తలంపులను గమనిస్తున్నటువంటి దేవుడు పౌలు ద్వారా మాట్లాడుతున్నటువంటి మాట దేని గూర్చి మీరు చింతింపకుడి అంటున్నాడు ఆయన. ఏమిటి వారి జీవితాల్లో ఉన్నటువంటి వేదన? దేని గురించి వారి జీవితాల్లో చింతిస్తూ ఉన్నారు? ఎటువంటి పరిస్థితుల మధ్య వారి జీవితాలు కొనసాగుతూ ఉన్నాయి అని మనం ఆలోచన చేస్తే, దేవుని పిల్లలారా, ఒక మనిషి వేదనకరమైనటువంటి పరిస్థితుల మధ్య ఉండటానికి చాలా కారణాలు ఉంటాయి. చింత అనేటువంటిది సంతోషములైనటువంటి జీవితానికి సాదృశ్యముగా ఉంది. చింత అనేటువంటిది మనసులో కలుగుతున్నటువంటి బాధ, వేదన. ఇటువంటి వేదనకరమైన పరిస్థితులు వారి జీవితాల్లో ఎందుకు కలుగుతూ ఉన్నాయి, ఎందుకని వారు చింతిస్తూ ఉన్నారు అనేటువంటి విషయాలు మనం గమనించినట్లయితే వారు చింతించడానికి అనేకమైనటువంటి కారణాలు కూడా లేకపోలే. దేవుని పిల్లలారా, ఒక మనిషి బాధపడతా ఉన్నాడు అంటే దానికి చాలా కారణాలు ఉంటాయి. బలహీనతను బట్టి చింతించేవారు ఉంటారు, ఆర్థికాన్ని బట్టి చింతించేవారు ఉంటారు, జీవిత ప్రయాణంలో ఎదురవుతున్నటువంటి అనేక ఒడిదుడుకులను జయించలేక నా బ్రతుకు ఏమైపోద్దు అని వేదన పడేటువంటి వారు కూడా లేకపోలేదు. అయితే అక్కడ దేవుని వాక్యములో పౌలు అంటాడు, ప్రభు సమీపముగా ఉన్నాడు అనే మాట తెలియచేస్తూ ఉన్నాడు. అంటే ఏమిటి వారి యొక్క ఆలోచన? బలహీనకరమైన పరిస్థితుల్లో, వేదనకరమైన పరిస్థితుల్లో, సమస్యలతో కూడిన సందర్భాల్లో ఒకవేళ ప్రభు దూరముగా ఉంటాడేమో అన్నటువంటి మానసిక వేదన వారి జీవితాల్లో కనబడుతూ ఉంది. అక్కడ ఈరోజు ప్రపంచం చింతిస్తూ ఉంది పరిస్థితులను బట్టి, దేశాలు చింతిస్తూ ఉన్నాయి పరిస్థితులను బట్టి, అనేక కుటుంబాలు చింతిస్తూ ఉన్నాయి జరుగుతున్నటువంటి చేదు అనుభవాలను బట్టి. దేవుని పిల్లలారా, ఈ సమస్యకు పరిష్కారం లేదా? వేదన పడుతున్నటువంటి మనిషి జీవితంలో సంతోషం ఎప్పుడు? చింతిస్తున్నటువంటి మానవ జీవితానికి సమాధానం ఏంటి? అనేక మంది ఈ విధమైన సమాధానం కోసం వెతుకుతూనే లోకములో కాలం ముగించేస్తున్నారు. అయితే అక్కడ పౌలు అంటున్నాడు, లోకానుసారముగా ఉన్నటువంటి వారు కాదు కదా మీరు. ఇదిగో ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘమా, ఫిలిప్పీ సంఘమా, మీ యొక్క అంతరంగాల్లో ఉన్నటువంటి ఆలోచన ప్రభువుకి తెలుసు. మీ జీవితాల్లో ఉన్నటువంటి బాధ ప్రభువుకు తెలుసు. ఎటువంటి పరిస్థితుల మధ్య మీరు జీవిస్తున్నారో, ఏ సమస్యలు మీ జీవితాల్లో ఎదుర్కొంటున్నారో,
మీ యొక్క స్థితిగతులను ఎరిగినటువంటి వాడు ప్రభువే గనక ఇదిగో మీరు దేని గురించి కూడా చింతింపకూడి అంటున్నాడు ఆయన. దేవుని వాక్యం ఇచ్చినటువంటి సోదరి సోదరుడా, దేనికోసం నీ వేదన, దేనికోసం నువ్వు చింతపడుతూ ఉన్నావు, దేనికోసమై మనో దుఃఖములో బ్రతుకుతున్నావు, దేనికోసమై నీ జీవితాల్లో నెమ్మది లేక సమాధానము లేక లోకంలో బ్రతుకుతున్నావు, ఒకసారి ఆలోచించాలి. కీర్తనాకారుడు దావీదు ఏమంటాడంటే, పరిశుద్ధ గ్రంథంలో చూడండి 55వ కీర్తన 2-3 వచనాల్లో చాలా స్పష్టముగా ఒక కారణాన్ని చెబుతా ఉన్నాడు అక్కడ. ఏమిటి ఆ కారణము? 55వ కీర్తన 2-3 వచనాలు మనం చూద్దాం. నా మనవి ఆలకించి శత్రువుల శబ్దమును బట్టి దుష్టుల బలత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై ఇదిగో నా జీవితాల్లో విశ్రాంతి లేక మూలుగుచున్నానయ్యా అంటున్నాడు. ఏమిటయ్యా, ఎందుకు చింతాక్రాంతుడిగా బ్రతుకుతున్నాడు తన జీవితాల్లో? దేవుని పిల్లలారా, దావీదు యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే వాస్తవానికి దేవుని ద్వారా నడిపించబడుతున్నటువంటి దావీదు జీవితాన్ని చూస్తూ ఉన్నాం. అనేక సందర్భాల్లో దేవుని సంకల్పములో బ్రతుకుతున్నటువంటి భక్తుడు దావీదు. అయితే ఒక సందర్భాల్లో తన జీవితాల్లో బలహీనపరచబడి తన యొక్క అంతరంగంలో వ్యాధులకు గురై అతడు పలుకుతున్నటువంటి మాట ఏమిటి అంటే, దుష్టుల బలాత్కారాన్ని బట్టి. దుష్టుడు అనేటువంటి వాడు బలాత్కారం చేస్తున్నటువంటి దినాలివి. అపవాది అనేక మందిని సంహరిస్తున్నటువంటి దినాలివి. ఇటువంటి పరిస్థితుల్లో ఇదిగో నాకు శత్రువులుగా ఉన్నటువంటి వారు చేస్తున్నటువంటి శబ్దాన్ని బట్టి వారి యొక్క అంతరంగంలో కదులుతున్నటువంటి ఆలోచన ఎలాగ ఉన్నాయంటే, నా ప్రాణానికి హాని కలగజేసేవిగా ఉన్నాయ్యా. దుష్టుని యొక్క బలాత్కారాన్ని బట్టి, శత్రువుల యొక్క శబ్దాన్ని బట్టి ఇదిగో నా జీవితాల్లో చింతాక్రాంతుడనై విశ్రాంతి లేకుండా మూలుగుచున్నానని దావీదు అంటూ ఉన్నాడు. దేవుని పిల్లలారా గమనించండి, ఒక మనిషి చింతిస్తున్నాడు అంటే, ఒక మనిషి బాధపడుతూ ఉన్నాడు అంటే, ఒక కుటుంబంలో ఏదైనా బాధ కలిగించే సందర్భాలు ఎదురవుతూ ఉన్నాయంటే, మొదటిగా వారి జీవితాల్లో చెప్పండి ఏం కోల్పోతారు? వాళ్ళు విశ్రాంతిని కోల్పోతూ ఉంటారు. విశ్రాంతి లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయండి ఈ లోకంలో. విశ్రాంతి లేనటువంటి దేశాలు, విశ్రాంతి లేనటువంటి రాష్ట్రాలు, ఇదిగో అనేకమైనటువంటి ఒడిదుడుకుల చేత అనేక పోరాటాల్లో మునిగిపోయి మూలుగుచున్నటువంటి ప్రాంతాలు లోకములో మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. దేవుని పిల్లలారా, ఒక మనిషి మూలుగుతున్నాడు అంటే బలహీనుడైపోయాడని అర్థం. ఒక మనిషి తన జీవితాల్లో విశ్రాంతి లేకుండా బ్రతుకుతున్నాడంటే ఇదిగో తన జీవితాల్లో సంతోషము దూరం అయిపోయింది అనేటువంటి వాస్తవాలు అర్థమవుతా ఉన్నాయి. దావీదు చింతిస్తున్నాడు తన జీవితాల్లో, అయ్యా దుష్టుల బలాత్కారాన్ని బట్టి నేను చింతిస్తూ ఉన్నా, శత్రువుల శబ్దాన్ని బట్టి చింతిస్తూ ఉన్నా, శ్రమల చేత తరమబడుతున్న జీవితంలో, వేదన చేత తరమబడుతున్న జీవితాల్లో, మనశ్శాంతి లేని పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి నా బ్రతుకులో ఇదిగో విశ్రాంతి లేక మూలుగుచూ బ్రతుకుతున్నానయ్యా. దేవునితో మాట్లాడుతున్నటువంటి అనుభవాలు మనం చూస్తూ ఉన్నా. ఎదుర్కోవట్లేదా మనిషి ఈ సమస్యలు నేటి దినాల్లో? దేవుని పిల్లలారా, మానవుడు సంతోషంగా జీవించాలి అనుకుంటున్నాడు, జీవించలేకపోతున్నాడు. సుఖముగా బ్రతకాలనుకుంటున్నాడు, బ్రతకలేకపోతూ ఉన్నాడు. ఇదిగో మనిషి కలిగి ఉన్నటువంటి ధనము కానీ, బలము కానీ, పరాక్రమము కానీ, బలగము కానీ మానవ జీవితాల్లో నెమ్మదిని ఇవ్వలేనటువంటి దినాల్లో మనం బ్రతుకుతున్నాం. ఎంత భయానుకూలమైన పరిస్థితి మనిషి తన జీవితాల్లో అనుభవిస్తూ ఉన్నాడు. ఎక్కడ చూసినా వేదన, ఎక్కడ చూసినా విశ్రాంతి లేని జీవితాలు,
ఎక్కడ చూసినా మనిషి యొక్క జీవితాల్లో మూలుగుడు వినబడుతూ ఉంది. ఆదరించేవారు లేక, పలకరించేవారు లేక, రక్షించేవారు లేక, లోక సంబంధముగా మానవుడు అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా జీవితాల్లో నెమ్మది లేకుండా మూలుగుతున్నటువంటి ప్రజలు కోట్ల మంది ఈ ప్రపంచంలో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం ఇచ్చినటువంటి సోదరి సోదరుడా, ఇదిగో ఈరోజు ప్రత్యేకముగా ఈ పునరుద్ధానపు ఆరాధనలో ఈ లైవ్ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు మూలుగుతానికి కారణం ఏంటి? విశ్రాంతి లేకుండా బ్రతుకుతున్నావా? నెమ్మది లేకుండా జీవిస్తున్నావా? సంతోషాన్ని కోల్పోయావా? వెంటాడుతున్న తెగుళ్ళను బట్టి, రేగుతున్న సమస్యలను బట్టి జీవితాల్లో నెమ్మది లేక, మనశ్శాంతి లేక నువ్వు చింతిస్తూ జీవిస్తూ ఉన్నావేమో ఒకవేళ. అయితే ప్రత్యేకముగా దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఏ కారణము చేత నువ్వు చింతిస్తున్నావో, ఏ కారణము చేత నువ్వు బాధకు గురయ్యావో, ఏ కారణము చేత ఇదిగో నీ అంతరంగం వేదనకరమైన పరిస్థితిని అనుభవిస్తూ ఉందో నాకు తెలియదు, కానీ ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న మాట, ఆయన అడుగుతూ ఉన్నాడు, ఇదిగో ఎందుకని నువ్వు చింతిస్తూ ఉన్నావు అంటున్నాడు ఆయన. ఒక సందర్భాల్లో యేసు ప్రభు తన శిష్యులతో చెప్పిన మాట ఏంటో తెలుసా? దేవుని పిల్లలారా, మత్తయి సువార్తలో ఒక వచనాన్ని మనం చూస్తాం. పరిశుద్ధ గ్రంథములో 6వ అధ్యాయం మత్తయి సువార్త 34వ వచనాన్ని మనం గమనిస్తే ఒక మాట మనం చూస్తాం. రేపటిని గురించి, ఇదిగో రేపు అనేటువంటి దాని గురించి మీరు చింతపడొద్దు అంటున్నాడు ఆయన. ఏమిటి వారి జీవితాల్లో ఉన్నటువంటి వేదన? ఎందుకని వారు చింతిస్తూ ఉన్నారు? ఒక విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ యేసు ప్రభు వారిని పిలిచినప్పుడు వారి జీవితాల్లో వారి యొక్క వృత్తులను విడిచి యేసు ప్రభుని వెంబడించినటువంటి అనుభవం వారి జీవితాల్లో ఉంది. అయితే యేసుతో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారు, యేసుతో కలిసి జీవిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు చూపించినటువంటి మార్గములో వారి జీవితాలు కొనసాగుతూ ఉన్నాయి. అయితే కాలక్రమములో వారి ఆలోచన మార్చబడింది, వారి తలంపులు మారిపోయాయి. ఆత్మ సంబంధముగా ఆలోచించడం మానివేసి శరీర సంబంధముగా ఆలోచించడం ప్రారంభం చేశారు. దేని గురించి, ఎంతవరకు వెళ్ళింది వారి ఆలోచన? దేని గురించి వారు చింతిస్తూ ఉన్నారు? వారి అంతరంగంలో ఉన్న బాధ ఏమిటి? ఎందుకని వారి జీవితాలు కృంగిపోతూ ఉన్నాయి? యేసయ్య అంటున్నారు, రేపటిని గురించి మీరు చింతపడొద్దు అన్నాడు. కారణం ఏంటంటే, వాస్తవానికి ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే దేవుని కృప. రేపు అనేది ఎలాగుంటుందో ఎవరికి తెలుసు? అది ఎరిగినవాడు ప్రభు మాత్రమే. రేపటి గురించి అనే మాట, యేసు ప్రభు చెప్పిన మాట సాదృశ్యం ఏంటంటే, రేపటి గురించి అంటే ఎలా బ్రతకాలి అన్నటువంటి చింత. ఎంత దూరం వెళ్ళింది వారి ఆలోచన ఒకసారి మనం ఆలోచిస్తే. శరీర సంబంధముగా ఎంత బలహీనులుగా మార్చబడ్డారు వాళ్ళు. భూమిని ఆకాశాన్ని కలగజేస్తున్నటువంటి జీవము గల దేవుని మార్గములో బ్రతుకుతున్నటువంటి శిష్యులే శరీర సంబంధమైన తలంపుల మధ్య కొట్టిమెట్టులాడుతూ ఉన్నారు. ఏమిటి వారి తలంపు, వారి ఆలోచన? బలహీనకరమైన ఆలోచనలు. చెప్పండి, ఏం తినాలి అన్న ఆలోచన, ఏ వస్త్రాన్ని ధరించాలన్న ఆలోచన, ఇదిగో ఈ జీవిత ప్రయాణాన్ని ఎలా కొనసాగించాలి, రేపు అనేది ఎలాగుంటుందో, రేపు అనేది ఎలా బ్రతుకుతామో, రేపు అనేది జీవితం ఎలా కొనసాగుద్దో, రేపు అనేది వాస్తవానికి ఏ విధముగా మనం నడిపించబడతామో. అంటే బలహీనకరమైనటువంటి తలంపుల మధ్య వారు బ్రతుకుతూ ఉన్నారు. ఈరోజు క్రైస్తవ్యం ఎటుపోతా ఉందో అర్థం కావట్లేదండి. జీవము కలిగినటువంటి దేవుని మార్గములో ఉన్నామనుకుంటున్నటువంటి ప్రజలే ఈరోజు బలహీనకరమైనటువంటి పరిస్థితుల మధ్య ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రతి విషయాన్ని గురించి చింతిస్తున్నటువంటి పరిస్థితి. ఎలా బ్రతకాలో అనే చింత, ఎలా ముందుకెళ్ళాలో అనే చింత, ఏ విధముగా జీవితాలు నడిపించుకోవాలో అన్నటువంటి చింత దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం.
దేని గురించి నువ్వు చింతిస్తున్నావు? దేని గురించి ఆలోచన చేస్తున్నావు? తాత్కాలికమైన ఈ జీవిత ప్రయాణములో ప్రకృతిపరమైన విషయాల గురించి నువ్వు ఆలోచిస్తున్నావా సోదరి సోదరుడా? గమనించాలి దేవుని వాక్యాన్ని. యేసు ప్రభుని వారు వెంబడించడం ప్రారంభం చేసిన తరువాత ఆయన సామర్థ్యాన్ని ఎరిగినటువంటి వారే, ఆయన గురించి తెలిసినటువంటి వారే, ఆయన ద్వారా అనేకమైన అద్భుతాలు చూస్తూ అనుభవిస్తున్నటువంటి వారే వారు. యేసయ్య అంటున్నారు, ఎందుకని మీరు వస్త్రాన్ని గురించి చింతిస్తారు? ఏమి తినాలని చింతిస్తారు? శరీర సంబంధమైన జీవిత ప్రయాణంలో ఎలా బ్రతకాలని చింతిస్తున్నావు? అంటే దైవికమైనటువంటి సత్యాన్ని గ్రహించే విషయంలో ఆత్మ సంబంధమైన బలహీనత వారి జీవితాల్లో కనబడుతూ ఉంది. ఈరోజు ఎంతోమంది క్రైస్తవ్యములో బ్రతుకుతున్నామని చెప్పుకున్నప్పటికీ కూడా, క్రైస్తవ్యములో జీవిస్తున్నామని చెప్పుకుంటున్నారు, కానీ ప్రతి విషయాన్ని గురించి ఆలోచించేవారు, ప్రతి విషయాన్ని గురించి చింతించేవారు, ఇదిగో ఈ జీవితంలో ఎలా ముందుకు సాగాలని బలహీనకరమైనటువంటి తలంపుల మధ్య బ్రతుకుతున్నటువంటి ప్రజలు ఎంతోమంది ఉన్నారు. దేవుని పిల్లలారా, వాస్తవానికి మనము చింతించడము ద్వారా ప్రయోజనము లేదు అనేది ప్రభు మాట్లాడుతున్నాడు. అదే మత్తయి సువార్త 6వ అధ్యాయం 27వ వచనములో ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే, దయచేసి ఆ మాటను మనం గమనిస్తాం. మత్తయి సువార్త 6:27 ఆయన అంటారు కదా, మీలో ఎవడు చింతించుట వలన వాస్తవానికి మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మోరెడు ఎక్కువ చేసుకోగలడు. జాగ్రత్తగా ఈ మాటను అర్థం చేసుకోండి. అంటే మానవుడు చింతించడము ద్వారా మనిషి జీవితాల్లో సమస్యలు పరిష్కారము కావు అంటున్నాడు ఆయన. వాస్తవానికి దేవుడు మానవుని సృజించినప్పుడు ఏ పరిధిలో మనిషి సృష్టించబడ్డాడో దేవుడు నియమించిన పరిధిలోనే మానవుడు ఉంటాడు. కానీ మనిషి యొక్క పరిధిని కానీ, మనిషి యొక్క స్థితిని కానీ, మనిషి యొక్క బ్రతుకుని కానీ మానవుడు తన జీవితాల్లో చింతించడం ద్వారా మార్చలేడు అనే సత్యాన్ని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు మనిషి ఏ విధంగా బ్రతుకుతూ ఉన్నాడు? భర్త మార్పు చెందకపోతే, భర్త మారలేదని చింతిస్తున్నటువంటి భార్యలను మనం చూస్తూ ఉన్నాం. భార్య మార్పు చెందకపోతే, ఇదిగో నా భార్య మారలేదని చింతిస్తున్న భర్తను చూస్తూ ఉన్నాం. బిడల మార్పు చెందకపోతే బిడల కోసం ప్రణాపిస్తున్నటువంటి తల్లిదండ్రులను మనం చూస్తూ ఉన్నాం. ఒక మనిషి శరీర సంబంధమైన తలంపుల ద్వారా తన జీవితాల్లో ఏదైనా సాధించగలుగుతున్నాడు అంటే శూన్యమే మిగిలిపోతా ఉంది చివరికి. ప్రభు అంటున్నాడు, దేవుని పిల్లలారా, ఏ కారణము చేత నువ్వు వేదన పడుతున్నా? నీ కుటుంబ మార్పు కోసం నువ్వు చింతిస్తున్నావా? నీ భర్త మార్పు కోసం నువ్వు చింతిస్తున్నావా? నీ భార్య మార్పు కోసం నువ్వు చింతిస్తున్నావా? నీ బిడ్డలు నీ మాట వింటలేదని వారి గురించి నువ్వు చింతిస్తున్నావా? అయితే ప్రభు అంటున్నాడు, నీవు చింతించడం ద్వారా ప్రయోజనం లేదు. ఒక సందర్భాల్లో ఇశ్రాయేలు ప్రజల గురించి మనం ఆలోచన చేస్తే 107వ కీర్తనలో ఒక మాట ప్రభు చెబుతూ ఉంటారు. 107వ కీర్తన 26, 27 వచనాలు దయచేసి చదివి సహాయం చేయండి. వారు ఆకాశము వరకు ఎక్కుచు శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయెను, మత్తులైనటువంటి వారి వలె ముందుకు వెనుకకు తొర్లుచు ఇటు అటు తూలుచుండిరి. వారు ఎటూ తోచక, అంటే వారి తలంపులను బట్టి ఎటూ తోచక, ఏం చేయాలో అర్థము కాక మత్తులైన వారి వలె వారి జీవితాలు తూలిపోతూ ఉన్నాయి, కానీ వారికి పరిష్కారం దొరకట్లేదట. ఏమండి, దేవుని సహాయము లేకుండా, దేవుని సంకల్పము లేకుండా మానవుడు తన జీవితంలో ఎలా ముందుకు వెళ్ళగలడు?
ఇది సత్యము కదా? దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం. వారు ఆకాశం వరకు ఎక్కుచ్చు, అగాధమునకు దిగుచ్చు ఉండిరి. శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయెను. ఆ శ్రమల్లో నుంచి వారికి వారు తప్పించుకోవడానికి వారు చేసే ప్రయత్నాల్లో చివరికి మత్తులైన వారి వలె వారు తోలతా ఉన్నారు. అయితే ప్రయోజనం లేదట. ఎటూ తోచక ఉండేది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం దేవుని పిల్లలరా, ఎటూ తోచక ఏం చేయాలో అర్థము కాక, జీవితాల్లో సమస్యలు పరిష్కారము కాక, నిరాశ నిస్పృహల్లో బ్రతుకుతున్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. దేవుని పిల్లలారా గమనించాలి. పౌలు అంటున్నాడు ఫిలిప్పీ సంఘాన్ని, దేని గురించి కూడా మీరు చింతపడొద్దు. వాస్తవానికి శత్రువుల శబ్దాన్ని బట్టి, శత్రువుల బాధను బట్టి, శత్రువు కలుగజేస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి ఇదిగో వ్యతిరేకమైన పరిస్థితులను బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుతున్నానని దావీదు అంటున్నాడు. ఏ కారణం చేత నువ్వు మూలుగుతూ బ్రతుకుతున్నావు? ఏ కారణము చేత చింతాక్రాంతుడిగా జీవిస్తున్నావు? ఏ కారణము చేత నీ బ్రతుకు శిథిలావస్థలో నిలిచిపోతా ఉంది ఈ లోకములో? దేవుని పిల్లలారా, ఏం చేయగలమండి మనం? ఒక మనిషి ఆలోచించడం ద్వారా ఏం చేయగలడు? ఒక మనిషి చింతించడం ద్వారా ఏం చేయగలడు? తన జీవితాల్లో తన జ్ఞానాన్ని బట్టి ఏ సమస్యను పరిష్కారం చేసుకోగలడు? ఇశ్రాయేలు ప్రజలైతే వారు ప్రయత్నించారట, శ్రమలో నుంచి బయటికి రావాలి, సమస్యల్లో నుంచి బయటికి రావాలి, వేదనకరమైన పరిస్థితుల్లో నుంచి బయటికి రావాలని వారు ఆలోచన చేశారు. కానీ వారి బ్రతుకులో ఎటూ తోచక, ఏమీ అర్థము కాక, ఏం చేయాలో తెలియక, దిక్కులేని వారి వలె విశ్రాంతి లేక వారు మూలుగుతున్నారని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని పిల్లలారా గమనించాలి. అందుకనే లోకంలోనంట ప్రతి పరిస్థితిని ఎరిగినటువంటి వాడు దేవుడు గనుక, ప్రతి విధమైన ఆలోచన ఎరిగిన వాడు దేవుడు గనుక నీ స్థితిగతులు ఆయనకు తెలుసు. కారణం ఏంటంటే ఆయన మనలను సృజించినటువంటి దేవుడు. భక్తుడు అంటున్నాడు, పేతురు పత్రికలో ఒక మాట మనం చూస్తాం కదా, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఆయన అంటాడు ఒక మాట. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం, ఆయన మిమ్ములను గురించి చింతిస్తూ ఉన్నాడు గనుక, ఇదిగో ఆయన మిమ్ములను గురించి చింతిస్తున్నాడు. ఈ ప్రపంచంలో బాధపడే వారి గురించి, కృంగిపోతున్న వారి గురించి, వ్యాధిగ్రస్తులుగా ఉన్న వారి గురించి, తెగులు చేత పీడింపబడుతున్న వారి గురించి, సమస్యల్లో చిక్కబడి నెమ్మది లేక మూలుగుతున్న వారి గురించి చింతించేవారు ఎవరైనా ఉన్నారా అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అంటున్నారు. దేవుని పిల్లలారా, ఎవరండి బాధపడే వారి గురించి బాధ్యత కలిగినటువంటి మనుషులు ఉన్నారా? వ్యాధులలో ఉన్నటువంటి వారి గురించి ఆలోచించేవారు ఉన్నారా? చెప్పండి. ఎవరు అర్థము కాని పరిస్థితి, ప్రేమలు చల్లారిపోతున్నటువంటి దినాలు, నిష్కపటమైన ప్రేమ స్వార్థముగా మారిపోతున్నటువంటి ప్రపంచంలో మనం బ్రతుకుతున్నాం. ఇటువంటి సందర్భాల్లో ఆలోచించేవారెవరు, చింతించేవారెవరు, నీ జీవితాల్లో ఇదిగో నీ సమస్యను పరిష్కరించేవారెవరు, వేదనకరమైనటువంటి జీవితాల్లో సమాధానం చెప్పగలిగినటువంటి వారు ఎవరంటే పౌలు అంటున్నాడు, ఇదిగో సోదరుడా, నువ్వు చింతిస్తున్నావా? వ్యాధి చేత చింతిస్తున్నావా? జీవితాల్లో కుటుంబ పరిస్థితుల గురించి చింతిస్తున్నావా? జీవితాల్లో బిడ్డల గురించి నువ్వు చింతిస్తున్నావా? ఈ జీవిత ప్రయాణం ఏ విధంగా కొనసాగాలని వేదన చెందుతున్నావా? అయితే ఆయన అంటున్నాడు, నీవుగా నువ్వు చింతించి ఏ సమస్యను పరిష్కరించుకోలేవు. నీ గురించి చింతిస్తున్నటువంటి ప్రభువు ఉన్నాడు, నీ గురించి ఆలోచిస్తున్నటువంటి దేవుడు ఉన్నాడు. నీ సమస్యను పరిష్కరించడానికి, నీ దుఃఖాన్ని నాట్యముగా మార్చడానికి, నీవున్నటువంటి చేదు అనుభవాలను మధురముగా మార్చగలిగినటువంటి సమర్థుడు ఆయన.
అందుకే నీ చింత యావత్తు ఆయన మీద. చెప్పండి, ఎవరి మీద? ఎవరి మీద అంటే అండి, ఎవరి మీద వేస్తే ఎవరు భరించగలరండి? ఒక మనిషి భారాన్ని మనిషి భరించగలడా? మనిషి దుఃఖాన్ని మనిషి భరించగలడా? మనిషి ఆవేదన మనిషి భరించగలడా అంటే భరించలేని పరిస్థితి మనం చూస్తా విన్నా. అందుకే ఇదిగో మీ చింత యావత్తు కూడా, నీవు చింతించడానికి ఏ కారణమైతే ఉందో, నువ్వు మూలగటానికి ఏ కారణమైతే ఉందో, విశ్రాంతి లేకుండా నువ్వు బ్రతకటానికి ఏ కారణమైతే ఉందో, ఆ కారణాన్ని నువ్వు ప్రభుతో చెప్పు. ఇదిగో కారణం ఏంటంటే, నేను సృజించిన వాడు ఆయన, నీ కొరకు నా కొరకు శరీరధారిగా లోకానికి వచ్చిన వాడు ఆయన, తన ప్రాణము సహితం త్యాగము చేస్తున్నటువంటి శక్తిమంతుడు ఆయన, ఈ ప్రపంచంలో నిష్కపటమైనటువంటి ప్రేమతో ప్రపంచాన్ని ప్రేమిస్తున్నటువంటి దేవుడు ఆయన. అందుకనే ఇదిగో నీ చింత యావత్తు కూడా నువ్వు ఆయన మీద వేయమంటున్నాడు. ఈరోజు వాస్తవానికి మనం చూస్తూ ఉన్నాం, వేదనకరమైన పరిస్థితుల్లో ఉండి ప్రార్థన చేయలేక, దేవుని ముందర నిలవలేక, దేవుని సన్నిధిలో నడవలేక ఈరోజు అనేక మంది వ్యర్థమైన తలంపుల మధ్య జీవితాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉన్నారు. దేవుని పిల్లలారా, ఒక సమస్య ఒక జీవితాల్లో ప్రారంభించబడితే ఆ సమస్య పరిష్కారం వెతికే లోపే ఆ మనిషి ప్రాణాన్ని కోల్పోతూ ఉన్నాడు. ఎంత భయంకరమైనటువంటి దినాలు, ఎంత చేదు అనుభవాల మధ్య మనిషి యొక్క మనుగడ కొనసాగుతుందో అర్థము కాచలా. అయితే ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి సోదరి సోదరుడా, ఎటువంటి పరిస్థితుల మధ్య నీవు ఉన్నావో నాకు తెలియదు, దేని గురించి అలసిపోయి ఉన్నావో నాకు తెలియదు, ఏ పరిస్థితుల మధ్య నీ కుటుంబమైనా నీ జీవితమైనా చిన్న భిన్నాలుగా మార్చబడిందో నాకు తెలియదు. అయితే ఆయన అంటున్నాడు, నీ కోసం చింతిస్తున్నటువంటి వాడిని నేనని ప్రభు అంటున్నాడు. నీ భారాన్ని నువ్వు భరించలేక వేదనకరమైన పరిస్థితుల మధ్య కృంగిపోయి నిస్సహాయ స్థితిలో ఉండి విశ్రాంతి లేక మూలుగుతున్నటువంటి సోదరి సోదరుడా, ఇదిగో ఇప్పటికైనా ఈ పరిస్థితులను బట్టి అయినా నీ భారాన్ని నువ్వు ప్రభు మీద మోపగలుగుతున్నావా? ఆయనతో చెప్పడానికి, ప్రార్థనాపూర్వకముగా ఆయనకు తెలియచేయడానికి ఇదిగో ప్రత్యేకమైన సమర్పణ కలిగి నువ్వు బ్రతకటానికి ఇష్టపడుతున్నావా? ప్రభు అంటున్నాడు, ఎంతకాలం మూలుగుతావు ఈ లోకంలో శ్రమల చేత? నువ్వేదో సాధించాలని చింతిస్తున్నావేమో, పరిస్థితులు మార్చుకోవాలని చింతిస్తున్నావేమో, స్థితిగతులు మారుతాయి అనుకుంటున్నావేమో. దేవుని సహాయం లేకుండా ఏ పరిస్థితి కూడా మార్పు చెందడానికి అవకాశం లేదు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ప్రపంచంలో దేవుని పిల్లలారా, కంటికి కనబడకుండా ప్రపంచాన్ని మాయం చేస్తున్నటువంటి ఈ వైరస్ను ఆపటానికి ఎంతోమంది శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి, బ్రతుకుల్లో జరిగే నష్టాలు కూడా జరిగిపోతూ ఉన్నాయి. దేవుని పిల్లలారా గమనించాలి, ఎవరు ఈ పరిస్థితులను ఆపగలిగేది? ఎవరు ఈ పరిస్థితిని మార్చగలిగేది? కన్నీటిమయమైపోతున్న ఈ ప్రపంచాన్ని ఇదిగో దుఃఖం యొక్క ఊబిలో నుంచి ఎవరు లేవనెత్తగలరు అంటే ప్రభు అయినటువంటి క్రీస్తు తప్ప మరొక మార్గం ప్రపంచానికి లేదు, కుటుంబాలకు లేదు, రాష్ట్రాలకు లేదు. కారణం ఏంటంటే జీవము గల దేవుని ద్వారానే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. దేవుని ద్వారానే విశ్రాంతి లేక మూలుగుతున్న మానవ జీవితానికి నెమ్మది ఉంది. దేవుని ద్వారానే ప్రతి ఆటుపోటులు తొలగిపోవటానికి అవకాశం ఉంది. నమ్ముచున్నావా ఈ వాక్యాన్ని? ఈరోజు ఎంతకాలము నుంచి నెమ్మది లేక నెమ్మది పొందటానికి నువ్వు చింతిస్తున్నావో సోదరి సోదరుడా, అయితే ఆయన అంటున్నాడు, నీ తల్లి నీ గురించి చింతించకపోవచ్చు, నీ తండ్రి నీ గురించి చింతించకపోవచ్చు, నీ బిడ్డలు నీ గురించి చింతించకపోవచ్చు. ఇదిగో నీ జీవితాన్ని గురించి పట్టించుకునే వారు లేక వేదన పడుతూ మూలుగుతూ ఉన్నావేమో. అయితే నీ కొరకు చింతిస్తున్నటువంటి ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. పేతురు అంటున్నాడు కదా, ఇదిగో వాస్తవానికి దేవుని పిల్లలారా, దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. సత్యాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఒక విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యములో హోషేయ గ్రంథం, దయచేసి ఒక మాట మనం చూద్దాం, దయచేసి గమనించండి. పరిశుద్ధ గ్రంథములో, హోషేయ గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం గమనించగలిగినట్లయితే దేవుని పిల్లలారా, దేవుని యొక్క సంకల్పములో జీవిస్తున్నటువంటి జీవితాలు చూడండి. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం
4వ వచనం, దయచేసి 5వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఐగుప్తు దేశములో నుండి వచ్చినది మొదలు యెహోవానగు నేనే మీ దేవుడను, నేను తప్ప ఏ దేవునిని ఎరగవు, నేను తప్ప రక్షకుడును లేడు. మహాయండకు కాలిన అరణ్యములో ఇదిగో నిన్ను స్నేహించిన వాడను నేనే అంటున్నాడు. అంటే ఐగుప్తు దేశము నుండి వచ్చినది మొదలుకొని నేను తప్ప మరొక దేవుని నువ్వు ఎరగవు అంటూ నిన్ను రక్షించినటువంటి వారు ఎవరు అని ప్రభు అడుగుతున్నాడు ఇక్కడ. ఐగుప్తు దేశములో నీవు ఉన్నప్పుడు నిన్ను రక్షించింది నేనే కదా, అరణ్యములో ఉన్నప్పుడు నిన్ను కాపాడింది నేనే కదా. ఇదిగో మహాయండ అనేది శ్రమలకు సాదృశ్యముగా ఉంది. అరణ్యము లోకానికి సాదృశ్యముగా ఉంది. ఈ లోకములో శ్రమల చేత నీ జీవితం కాల్చబడుతూ ఉంటే, శ్రమల చేత నీ బ్రతుకు బూడిదిగా మార్చబడుతుంటే, శ్రమల చేత నీ జీవితాల్లో వేసారిపోతూ ఉంటే, నీవు కష్టములో ఉన్నప్పుడు నీతో స్నేహించిన వాడను నేను అంటున్నాడు ఆయన. నిజమే దేవుని పిల్లలారా, ఒక మనిషి శ్రమలో ఉన్నప్పుడు, ఒక మనిషి కష్టములో ఉన్నప్పుడు, ఒక మనిషి నిట్టూర్పులో ఉన్నప్పుడు, ఆ మనిషి యొక్క జీవితాల్లో ఎంతమందిని కలిగి ఉన్నా ఆ వ్యక్తి ఒంటరివాడిగానే మిగిలిపోతూ ఉంటాడు. ఎందుకని పేతురు ఆ మాట అన్నాడంటే, ఇదిగో ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు అన్నాడు ఆయన. మనమందరం ఆయన పిల్లలం గనుక, మనం ఆయన సొత్తు గనుక, మన కొరకు ఆయన శరీరధారిగా లోకానికి వచ్చి తన ప్రాణము సహితం త్యాగం చేసిన ప్రభువు గనుక ఒక బాధ్యత కలిగిన తండ్రిగా ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలారా, ప్రతి తల్లి తండ్రికి బిడ్డల గురించి ఆలోచన లేకపోవచ్చు, ప్రతి పిల్లలకు తల్లిదండ్రుల గురించి ఆలోచన లేకపోవచ్చు. కానీ శ్రమలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం, కష్టములో ఉన్న ప్రతి ఒక్కరి కోసం, ఎండ అనే శ్రమల చేత నలగగొట్టబడుతున్న బ్రతుకుల కోసం చింతిస్తున్నటువంటి ప్రభు మన ప్రభు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వేదన పడుతున్నటువంటి వారి కోసం, కన్నీటితో బ్రతుకుతున్న వారి కోసం, జీవితాల్లో సమస్యల పరిష్కారం లేక అస్తవ్యస్తమవుతున్నటువంటి మానవ జీవితానికి పరిష్కారం ప్రభు అని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏ శ్రమల మధ్య నీ బ్రతుకు నలగొట్టబడుతూ ఉంది, నీ జీవితాల్లో ఏ శ్రమ భారమైపోయి భరించలేక మూలుగుతున్నావు సోదరి సోదరుడా, కాలిన అరణ్యములో తన ప్రజలను రక్షించిన దేవుడే, మాడిపోతున్న బ్రతుకుల్లో ఆనందాన్ని ఇచ్చినటువంటి దేవుడే, శిథిలావస్థలో పడి ఉన్న జీవితాన్ని తన యొక్క ఆదరణ చేత నిర్మించినటువంటి ప్రభువే ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నమ్ముచున్నావా దేవుని శక్తిని? గ్రహిస్తున్నావా దేవుని సామర్థ్యాన్ని? నీ సామర్థ్యం ఎంతవరకు నిన్ను కాపాడగలుగుతుంది? నీ ఆలోచన ఎంతవరకు నిన్ను రక్షించగలుగుతుంది? నీకున్నటువంటి వ్యాధును బట్టి పరిస్థితులను ఎంతవరకు మార్చగలుగుతావు? అది నీ చేతిలో లేదు, నువ్వు మార్చలేవు. దేవుని పిల్లలారా గమనించాలి, ప్రతి పరిస్థితిని మార్చగలిగిన వాడు ప్రభు, ప్రతి దుఃఖాన్ని నాట్యముగా మార్చగలిగిన వాడు ప్రభు, కోల్చబడుతున్నటువంటి జీవితాలు కట్టగలిగిన వాడు ఆయన. అందుకే ఆయనే స్వయముగా అంటున్నాడు, ఇదిగో మహా ఎండకు కాలినటువంటి అరణ్యములో నువ్వు కాలిపోతుంటే నిన్ను రక్షించడానికి నీతో నేను స్నేహం చేశాను అంటున్నాడు ఆయన. నువ్వు వేదన పడుతూ ఉంటే నీ వ్యాధి నుంచి నిన్ను తప్పించడానికి ఇదిగో భయంకరమైన రోదన మధ్యలో ఉన్నటువంటి నీ బ్రతుకుని నేను ఆదరించాను అంటున్నాడు ఆయన. ఇశ్రాయేలు జనాంగాన్ని ఆదరించిన ప్రభువే ఈరోజు నీ విషయంలో నా విషయంలో బాధ్యత కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు, చింతిస్తున్నటువంటి దేవుడుగా ఉన్నాడు, ఆలోచన చేస్తున్నటువంటి దేవుడుగా ఉన్నాడు. దేవుని పిల్లలారా, పరిస్థితులను మార్చగలిగినటువంటి వాడు, జీవితాల్లో నెమ్మదినిచ్చేటువంటి వాడు, ప్రతి దుఃఖాన్ని సంతోషంగా మార్చగలిగినటువంటి ప్రభు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీవుగా నువ్వేం చేయలేవు, నీ భారాన్ని ప్రభు మీద మోపు. నిన్ను రక్షించే సమర్థుడు అయినా చింతిస్తున్నావా? సమయాన్ని వృధా చేసుకుంటున్నావా?
దేవుడిచ్చిన ఆయుష్ని ఆలోచించి వ్యర్థముగా ఈ లోకంలో కాలయాపన చేస్తున్నావు ఆ సోదరి సోదరుడా, ప్రభు పాదాల దగ్గర ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. ప్రభు పాదాల దగ్గర ప్రతి సమస్యకు విడుదల ఉంది. ప్రభు పాదాల దగ్గర ప్రతి మనిషి యొక్క జీవితాల్లో ప్రతి బంధకాలు తెంపబడే అవకాశం ఉంది. ఈరోజు ప్రభు కోరుతున్నాడు, ఇదిగో నీ గురించి ఆయన చింతిస్తున్నాడు కనుక నీ చింత యావత్తు నువ్వు ఆయన మీద వేయమంటున్నాడు. ఒక సందర్భాల్లో అశ్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు యూదా రాజు అయినటువంటి హిజ్కియాకు ఉత్తరాన్ని పంపి, ఇదిగో యూదా ప్రాంతం యెరూషలేం ప్రాంతం అశ్షూరు చేతికి అప్పగించబడింది, నా చేతుల నుంచి నిన్ను కాపాడగలిగినటువంటి వాడు ఎవడు అని ప్రశ్నించినటువంటి దినాలవి. దేవుని పిల్లలారా, సహజంగా ఆ రోజు యుద్ధాలు చేయడానికి రాజుల దగ్గర సైన్యం ఉంది, ఆయుధాలు ఉన్నాయి. రాజులు అంటే సామాన్యమైన వారు కాదు, బలము కలిగిన వారు. అయినప్పటికీ కూడా ఎప్పుడైతే హిజ్కియా అశ్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు పంపించినటువంటి వార్తను విన్నాడో, హిజ్కియా జీవితాల్లో గుండెలో నీరైపోయాయి. ఏం చేయాలి? సైన్యం ఉన్నప్పటికీ కూడా, ఆయుధాలు ఉన్నప్పటికీ కూడా, యుద్ధము చేయగలిగిన వాడు అయినప్పటికీ కూడా తన మనసులో తనకు తెలియనటువంటి వేదన. అశ్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు సామాన్యుడు కాదు. నాటి దినాల్లో అనేక దేశాలు రాజ్యాలు జయించిన వాడు. అయ్యో, ఈ బలమైనటువంటి శత్రు సైన్యము నుండి ఎలా తప్పించుకోవాలని వేదన పడుతున్నటువంటి హిజ్కియా అంతరంగంలో ప్రభు ఒక ఆలోచన ఇచ్చాడు. ఏమిటి ఆలోచన తెలుసా? 2వ రాజుల గ్రంథం దయచేసి చదవండి ఒక మాట. దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథములో 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం దయచేసి ఒక మాట చూద్దాం. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం అనుకున్న దయచేసి ఒక మాట చూ. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరమును తీసుకొని చదివి యెహోవా మందిరములకు పోయి యెహోవా సన్నిధిని దానిని విప్పి ప్రార్థన. ఏమిటి అక్కడ? ఏ సమస్య అయితే తన జీవితాల్లో ఎదురైందో ఆ సమస్యను గురించి దేవుని మందిరములో అతడు ప్రార్థన చేయటం ప్రారంభించాడు. అంటే హిజ్కియాకి యుద్ధం చేయటం రాదంటారా? హిజ్కియా జీవితంలో సైన్యము లేదా? బలమైనటువంటి సైన్యము కలిగినటువంటి రాజు హిజ్కియా. ఇశ్రాయేలు ప్రజలకున్న వాగ్దానం ఏంటంటే, ఒక్కడు 1000 మందిని 1000 మంది 10,000 మందిని తరుముతారు అన్న వాగ్దానం ఉంది. దేవుని పిల్లలారా, యూదా ప్రజలు బలవంతులు. యూదా ప్రజలు అనేక మంది యుద్ధము చేయగలిగినటువంటి వారు ఉన్నారు. యెరూషలేం ప్రాంతం అనేది సమాధానపురముగా పిలువబడుతున్న ప్రాంతం అది. అయితే యూదా ప్రజల్ని పరిపాలించడానికి నడిపించబడుతున్న హిజ్కియా యుద్ధము చేయగలిగిన వాడే అయినప్పటికీ కూడా తన జీవితాల్లో వేదన, తెలియని బాధ. ఇదిగో యెరూషలేం అనే ప్రాంతాన్ని ముట్టడించడానికి ప్రయత్నిస్తున్న అశ్షూరు రాజైన సన్హెరీబు చేతిలో నుండి తప్పించుకోవడానికి హిజ్కియా ఆయుధాలు ఉపయోగించలా, సైన్యాన్ని ఉపయోగించలా, తన పరాక్రమాన్ని ఉపయోగించలా. కారణం ఏంటో తెలుసా? దేవుని సామర్థ్యానికి మించిన సామర్థ్యం ఈ ప్రపంచంలో ఏది కూడా లేదు. అశ్షూరు రాజైన సన్హెరీబు అన్నాడు అక్కడ, ఇదిగో నీవు నమ్ముకున్న దేవుని చేత నీవు మోసపోవద్దు హిజ్కియా, నా చేతుల్లో నుండి నిన్ను ఎవరు కాపాడలేరు అన్నాడు. ఆ మాటను బట్టి ఆ సమస్య ప్రభు దగ్గర పెట్టాడు ఆయన. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ప్రపంచంలో మానవుడు కావలసిన జ్ఞానాన్ని నింపుకున్నాడు, ధనాన్ని నింపుకున్నాడు, పరాక్రమాన్ని నింపుకున్నాడు, బలమైన సైన్యాన్ని కలిగి ఉన్నాడు. కానీ ప్రపంచంలో ఏం సాధిస్తున్నాడు? మనిషి తలంపుల వల్ల, మనిషి వేదన వల్ల, మానవుడు చింతించడం వల్ల ప్రపంచంలో ఏదైనా సాధించగలుగుతున్నాడా అంటే జీవితం అంతా శూన్యముగా మిగిలిపోతూ ఉంది. దేవుని పిల్లలారా, జ్ఞానవంతులే తలక్రిందులైపోతున్నారు, శాస్త్రవేత్తలు తలలు పట్టుకుంటున్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల మధ్య మానవుడు వేదనకు గురైపోతున్నటువంటి దినాలు. అయితే మన స్థితికి, మన వేదనకు, మన జీవితానికి మించిన భారం మనం ఎదుర్కోలేనప్పుడు ఆ భారాన్ని ప్రభు మీద మనం
వేయగలగాలి. అందుకని హిజ్కియా యుద్ధములో నేర్పరిగా ఉన్నప్పటికీ కూడా అష్షూరు రాజైన సన్హెరీబు విషయాన్ని దేవునికి అప్పగిస్తూ ఉన్నాడు. అయ్యా, సన్హెరీబు చేతిలో నుంచి మా జీవితానికి విజయం కావాలి. యెరూషలేం పట్టణాన్ని మీరు కాపాడాలి. యూదా పట్టణాన్ని రక్షించాలయ్యా. ఈరోజు ఎంతోమంది బాధపడతా ఉన్నారో తెలుసా? దేవుని పిల్లలారా, ప్రపంచ పరిస్థితులు చూస్తూ ఉంటే ఎన్నో కుటుంబాలు చింతిస్తూ ఉన్నాయి. వేదన, దుఃఖం, హతులైపోతున్న వారి గురించి చింతిస్తున్నవారు. దేవుని పిల్లలారా, కుప్పలు కుప్పలుగా శవాలు పడి ఉంటే కనీసం వారి గురించి ఏడ్చేవారు లేక బాధపడుతున్న పరిస్థితుల్లో ఇంకా ఏదో సాధించాలని మనిషి చింతిస్తున్నాడు. మానవుడు సాధించలేడండి. అందుకే అంటున్నాడు, ఇప్పుడైనా దేని గురించి నువ్వు చింతిస్తున్నావో, దేని గురించి బాధపడుతున్నావో, దేని గురించి వేదన చెందుతున్నావో, ఇదిగో ఆ కారణం ఏంటో నువ్వు ప్రభువుకి చెప్పగలిగితే నీ జీవితాల్లో పరిష్కారాన్ని చూస్తావు, విజయాన్ని పొందగలుగుతావు, ఓటమి అంచుల్లో నుంచి నువ్వు బయటకు వస్తావు, దేవుని ద్వారా నెమ్మది పొందగలుగుతావని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. హిజ్కియా ప్రార్థన దేవుడు ఆలకించినప్పుడు అక్కడ జరిగినటువంటి విషయం ఏంటో తెలుసా? దయచేసి 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 34-35 వచనాలు దయచేసి ఒక మాట చూద్దాం. నా నిమిత్తమును, నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఇదిగో ఈ పట్టణాన్ని కాపాడి రక్షించదును. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో 185,000 మందిని హతము చేసెను. చెప్పండి, ఎవరు చేస్తారు యుద్ధము? దేవుడే చేశాడు. అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు యొక్క సైన్యము నిర్మూలన చేయబడినట్లుగా మనం చూస్తా ఉన్నా. ప్రభు అంటున్నాడు, హిజ్కియా ప్రార్థన నేను అంగీకరించా. నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తం ఇదిగో ఆ ప్రాంతాన్ని నేను రక్షిస్తా, కాపాడుతానని వాగ్దానం చేశాడు. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి, ఆయన ఇచ్చిన మాటను బట్టి ఇదిగో దేవుని చేతిలో ఉన్నటువంటి దూతల్లో ఒక దూత బయలుదేరి అష్షూరు దండులోకి వచ్చి 185,000 మందిని హతమార్చినట్లు మనం చూస్తా ఉన్నా. దేవుని పిల్లలారా, తెగులు హతమవ్వాలన్నా, వ్యాధులు నిర్మూలన చేయబడాలన్నా, మనిషి జీవితాల్లో నెమ్మది కావాలన్నా అది దేవుని చేతిలోనే ఉంది తప్ప మనిషి చేతిలో లేదు. అందుకని ప్రభు అంటున్నాడు, బాధపడుతున్నటువంటి మనుషుడా, చింతిస్తున్న మనుషుడా, ఏదో సాధించాలని ఇంతకాలం సమయాన్ని వృధా చేస్తున్నటువంటి మనుషుడా, ఇకనైనా నీ భారాన్ని నా మీద మోపు, నా వైపు నువ్వు చూడు, నేను నిన్ను ఆదరిస్తానని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలారా, ఇశ్రాయేలు ప్రజలు ఏదో సాధించాలి అనుకున్నారు, చింతించారు, వేదన పడ్డారు. కానీ వారు ఎటూ తోచక వారి బ్రతికే వారికి ప్రశ్నార్థకంగా మిగిలిపోయి చిన్న భిన్నాలైపోయిన జీవితాల్లో నెమ్మది లేక మూలిగినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. దేని గురించి నువ్వు చింతిస్తున్నావు? దేని గురించి బాధపడుతున్నావు? దేని గురించి ఇదిగో నీ జీవితాల్లో ఆలోచన కలిగి ఉన్నావు? సోదరి సోదరుడా, ఇదిగో నీ గురించి, నా గురించి చింతించడానికి ప్రభు ఉన్నారనే సత్యాన్ని మర్చిపోవద్దు. మనం దేవుని చేతిలో ఉన్నాం, ఆయన ఉన్నారన్న సంగతి మర్చిపోవద్దు. ఇదిగో ఆయన ప్రతి కార్యము సాధ్యము చేయగలిగినటువంటి దేవుడని. అందుకే అన్నాడు, ఇదిగో నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైంది ఈ లోకంలో ఏదైనా ఉండునా? హిజ్కియా ప్రార్థన ఆలకించిన దేవుడు, హిజ్కియా ఆ భారాన్ని ప్రభు మీద మోపాడట, దేవుని మీద వేశాడు. ఇదిగో ఆయన చింతిస్తున్నాడు కనుక, తన ప్రజల క్షేమాన్ని కోరినటువంటి ప్రభు కనుక ఇదిగో ఆ భారం భరించలేక, ఆయుధాల వల్ల కాదు, సైన్యం వల్ల కాదు, పరాక్రమాన్ని బట్టి సాధించలేమనుకొని దేవునిపై భారం వేసినప్పుడు దేవుడే యోధా ప్రజల పక్షాన, హిజ్కియా పక్షాన యుద్ధము చేసి శత్రువులను మట్టి కరిపించిన సంగతి మనం చూస్తా ఉన్నాం.
ఈరోజు మనం చూస్తూ ఉంటే ఎన్నికలేనటువంటి మనిషి జీవితం, నీటి బుడగలాంటి మనిషిపై ఎన్నో శ్రమలు దాడులు చేస్తూ ఉన్నాయి, తెగులు దాడి చేస్తూ ఉంది, వ్యాధులు దాడులు చేస్తూ ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులు దాడి చేస్తూ ఉంది, భయంకరమైన మరణకరమైన వ్యాధులు దాడులు చేస్తూ ఉన్నాయి. దేవుని పిల్లలారా, ఈ దాడుల చేత ఎంతోమంది హతులైపోతున్నారు. అయితే నీ పక్షాన ప్రభు యుద్ధం చేస్తే నువ్వు జయాన్ని పొందుతావు. నీ పక్షాన ప్రభు యుద్ధము చేస్తే నీ జీవితాల్లో నెమ్మది పొందుతావు. నీ పక్షాన ప్రభు యుద్ధము చేస్తే నీ జీవితాల్లో ఆ భయంకరమైన మూలుగుడులో నుంచి నువ్వు బయటకు వస్తావు. ప్రభు నీ పక్షాన ఉండాలని నువ్వు కోరుకుంటున్నావా? శిథిలమైపోయిన జీవితాల్లో, ఒంటరిగా మిగిలిపోయిన బ్రతుకుల్లో, బాధ్యత లేని పరిస్థితుల మధ్య ప్రపంచం కొనసాగుతున్నటువంటి ఈ దినాల్లో ఇదిగో నీ చింత ఆయన మీద నువ్వేయి. ప్రార్థనాపూర్వకంగా పౌలు అంటాడు, ఆయన సమీపముగా ఉన్నాడు గనుక ప్రార్థనాపూర్వకముగా చెప్పండి. ఫిలిప్పీ సంఘానికి ఆయన రాసిన పత్రికలో 4వ అధ్యాయాన్ని మనం చూసాం కదండి. దయచేసి గమనించండి. ఆ 6వ వచనములు మనం కంటిన్యూగా మనం ముందుకెళ్తే, దేని గూర్చియు చింతపడకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా ఇదిగో మీ ప్రతి విన్నపాన్ని తెలియచేయి అంటే ఆయనకి తెలియదని కాదు, హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు ఆయన. ఆయనకు తెలుసు. అయినా నీ స్థితి ప్రభువుకి చెప్పాలి. నువ్వు దేని గురించి నువ్వు చింతిస్తున్నావో, ఇదిగో ఆ చింతకు వ్యాధులకు కారణమేంటో నీవు ప్రభువుకి తెలియచేయి. ఆయనకి తెలియచేస్తే పరిష్కారం ఉంది, కానీ నువ్వు చింతించడం ద్వారా ప్రయోజనం ఏంటి? మనిషి యొక్క ఎత్తుని మోరడెక్కువ చేసుకోగలడా? యేసు ప్రభు అంటున్నారు ఇక్కడ. పరిస్థితులను మార్చగలవా? జరగబోతున్నటువంటి కార్యాలు ఏదైతే జరుగుతూ ఉందో దానిని నువ్వు ఆపగలవా? చెప్పండి. మన చేతిలో ఏమీ కూడా, మన వట్టివారం, ఎన్నికలేని వారం. మన దేవుడు సజీవుడు, జీవము కలిగిన వాడు ఆయన. దేవుని పిల్లలారా, మన యొక్క జీవితాల్లో, మన అంతరంగంలో ప్రతి అణువణువు, ప్రతి ఆలోచన ఎరిగిన దేవుడు ఆయన. మనం ఆయన పిల్లలం కనుక ఆయనకు తెలుసు మన బాధ, మన దుఃఖం ఆయనకు తెలుసు. అందుకే పౌలు అంటున్నాడు, ఆయనకు తెలియచేయండి. ఫిలిప్పీ సంఘమా, దేని గురించి ఇదిగో మీరు చింతిస్తున్నారు, ఏ కారణాలు మీ జీవితాల్లో చింతకు గురి చేస్తూ ఉన్నాయో, దయచేసి మీరు చింతపడొద్దు, సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఇదిగో ఆ సమయం ప్రభు పాదాల దగ్గర గడుపు. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను గురించి చింతిస్తున్నాడు, నిన్ను గురించి ఆలోచిస్తున్నాడు. చింతిస్తున్నాడు అనే మాటకి లక్ష్య పెట్టుట అని అర్థం ఇస్తూ ఉంది. ఆయన చింత కలిగి ఉన్నాడు మన విషయంలో అంటే మనలను లక్ష్య పెట్టే దేవుడు ఆయన. ఈ లోకంలో ఎవరైనప్పటికీ కూడా ఆయన ప్రేమలో ఎటువంటి మార్పు లేదు. ఈ పునరుద్ధాన ఆరాధన క్రమములో దేవుని వాక్యం ఇచ్చిన సోదరి సోదరుడా, దేని గురించి నీ జీవితాల్లో చింతిస్తున్నావో ప్రభు అంటున్నాడు, ఇదిగో ఆయన నిన్ను గురించి లక్ష్య పెట్టే దేవుడై ఉన్నాడు. నీ భార్య విషయములో, నీ భర్త విషయములో, నీ బిడల విషయములో, నీ సమస్యల విషయములో, నీ బాధల విషయములో ప్రత్యేకముగా శ్రద్ధ కలిగిన ప్రభు అయి ఉన్నాడు ఆయన. అందుకని ఇదిగో నీ చింత యావత్తు కూడా ప్రార్థనాపూర్వకంగా నువ్వు ఆయనకు తెలియచేయమంటున్నాడు. తెలియచేస్తావా? సమయాలు వృధా చేసే కాలము కాదిది. క్రైస్తవుడు నిర్లక్ష్యముగా బ్రతికే కాలము కాదిది. పరిస్థితులు వేగముగా మారిపోతున్నాయి. దేవుని పిల్లలారా, ప్రభు మనకు సమీపముగా ఉన్నాడు, ఆయన అందుబాటులో ఉన్నాడు, ఆయన మాట్లాడుతున్నటువంటి దేవుడు కనుక ఇదిగో నీ జీవితాల్లో ప్రత్యేకమైన పరిష్కారాన్ని అనుగ్రహించడానికి సమర్థుడు కనుక సమయాన్ని వృధా చేసుకోకుండా, అయ్యో నీ కారణాన్ని బట్టి నేను చింతిస్తున్నానయ్యా, ఈ బాధ నా జీవితంలో ఉంది. బిడల మార్పు కోరుకుంటున్నావా? భర్త మార్పు కోరుకుంటున్నావా? నీ భార్య మార్పు చెందాలని కోరుకుంటున్నావా? ఆర్థికం నుంచి బయటకు రావాలని కోరుకుంటున్నావా?
ప్రపంచ పరిస్థితులు మారిపోవాలని కోరుకుంటున్నావా? జీవితాల్లో మూలుగుతూ విశ్రాంతి లేకుండా బ్రతుకుతున్నటువంటి ఈ జీవితం ఇంకా ఎంతకాలం నాకు విడుదల కావాలని నువ్వు కోరుకుంటున్నావా? ఏ పరిస్థితుల మధ్య నువ్వు ఉన్నా ఇదిగో నువ్వు దేవునికి తెలియచేయి. ప్రభు సమీపంగా ఉన్నాడు. నీ సమస్యను పరిష్కరించడానికి, నిన్ను రక్షించడానికి, నిన్ను ఆదరించడానికి, ఇదిగో నిన్ను బలపరచడానికి, మరలా నీ బ్రతుకుని స్థిరపరచడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు, సమీపముగా ఉన్నాడు. హిజ్కియా ప్రార్థన ఆలకించిన ప్రభువే ఈరోజు నా ప్రార్థన ఆలకించి మన పక్షాన యుద్ధము చేసి మనకు శత్రువులుగా ఉన్న సమస్యలను నిర్మూలన చేయటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. సమర్థుడైనటువంటి దేవుడు ఆయన. మేము ఈ గృహాల్లో ఉన్నటువంటి మీరు దయచేసి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని పిల్లలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి ప్రార్థనలు ఏకీవించండి. దయచేసి ప్రత్యేకముగా మీ శరీరాల్లో ఎటువంటి బలహీనత ఉన్నా, ఏ సమస్యలో మీరున్న ప్రార్థనలు ఏకీవించండి. మీకోసం ప్రార్థన చేస్తాం. దయచేసి ప్రార్థన ప్రతి ఒక్కరు కూడా మేము ఈ గృహాల్లో ఉన్నారనేటువంటి ఆలోచన కాదు, దేవుని మందిరములో ఉన్నామన్న సంగతి మీరు మర్చిపోవద్దు. అదే ఆలోచన మనలో ఉండాలి, అదే తలంపులు మనలో ఉండాలి, అదే ఆశ మనలో ఉండాలి. అటువంటి సందర్భాల్లో తప్పనిసరిగా దేవుని కార్యాన్ని నువ్వు చూస్తావు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి దేని గురించి నువ్వు చింతిస్తున్నావో సోదరి సోదరుడా, ఏ సమస్య నీ జీవితాల్లో ఇదిగో నీవు బాధించబడటానికి కారణమైందో ఫిలిప్పీ సంఘానికి పౌలు అంటున్నాడు, ఫిలిప్పీలారా, ఇదిగో మీరు దేని గురించి కూడా చింతపడొద్దు, ప్రభు మీకు సమీపముగా ఉన్నాడని తెలియచేస్తూ ఉన్నాడు. దుష్టుల బలాత్కారాన్ని బట్టి నేను చింతిస్తున్నానయ్యా, విశ్రాంతి లేక మూలుగుతున్నానని దావీదు ఏడుస్తున్నాడు. రేపటి పరిస్థితి ఏమిటి అని శిష్యులు చింతిస్తూ ఉన్నారు. దేని గురించి నువ్వు చింతిస్తున్నావు? సోదరుడా, సోదరి, దేని గురించి నీ చింత? నీ బిడ్డల కోసం నువ్వు చింతిస్తున్నావా? నీ భర్త కోసం నువ్వు చింతిస్తున్నావా? నీ భార్య కోసం నువ్వు చింతిస్తున్నావా? నీ జీవితాల్లో ఎదురవుతున్నటువంటి సమస్యల కోసం నువ్వు చింతిస్తున్నావా? నీవు చింతించడం ద్వారా ప్రయోజనము లేదే. పరిస్థితులు మార్చగలిగిన ప్రభు వైపు నువ్వు చూడాలని, నిన్ను లక్ష్య పెడుతున్నటువంటి ఆ జీవము గల దేవుని వైపు నువ్వు చూడాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రపంచంలో ఎన్నో కుటుంబాలు మూలుగుతూ ఉన్నాయి. విశ్రాంతి లేక జరుగుతున్న బలాత్కారాన్ని బట్టి రాష్ట్రాలు, దేశాలు మూలుగుతున్నటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. మనుషుడు మార్చగలడా పరిస్థితుల్లో? మనిషి వల్ల అవుతా ఉందా ఈ పరిస్థితులు మార్చడానికి? సోదరి సోదరుడా, మనము చింతించడం ద్వారా ప్రయోజనం ఏంటి? శ్రమ కలిగిన సందర్భాల్లో ఏం చేయాలో అర్థము కాక ఎటూ తోచక ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను మనం చూస్తూ ఉన్నాం. ప్రజలు సంతోషంగా జీవించలేకపోతున్నారు. మనసారా పలకరించుకునేటువంటి పరిస్థితులు కరువైపోతూ ఉన్నాయి. మానవ జీవితాల్లో ఉన్న బంధాలు దూరం అయిపోతూ ఉన్నాయి. ఈ పరిస్థితులు మార్చగలిగే శక్తి మనిషికి ఉందా? మానవుడు చింతించడం ద్వారా ఈ పరిస్థితులు మారిపోతాయా? మారవే. యుద్ధము చేయగలిగినటువంటి హిజ్కియా బలమైన సైన్యం, ఆయుధాలు ఉన్నప్పటికీ కూడా ఇదిగో ఆ వేదన, ఆ చింత ప్రభువు మీద వేస్తూ ఉన్నాడు.
అశ్షూరు రాజైన సన్హెరీబు చేతిలో నుండి రక్షించగలిగిన దేవునిపై భారం వేశాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడే అశ్షూరు దండులో ఒక దూతను పంపి 185,000 మంది శత్రువులను హతమార్చాడు. ప్రపంచానికి శత్రువుగా ఉన్న ఈ వైరస్, రాష్ట్రాలకు దేశాలకు శత్రువుగా మారిన ఈ వైరస్ హతమవ్వాలి అంటే ప్రపంచములో ప్రతి దేశము, ప్రతి రాష్ట్రము ప్రభు పాదాల దగ్గర ప్రార్థించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఆయన తప్ప వేరొక ఆధారం లేదు ప్రపంచానికి. వేదన పడుతున్న కుటుంబమా, వేదన పడుతున్న సోదరి సోదరుడా, ఇదిగో నువ్వు చింతించటం ద్వారా ప్రయోజనం లేదు. ప్రభువుకి చెబుదాం, ఆయన సన్నిధిలో మనవి చేయి. నీ సమస్య ఏంటో చెప్పు. మహిమా కనికరం గల తండ్రి, ఈ పునరుద్ధాన ఆరాధన క్రమములో ఈ లైవ్ ద్వారా కొన్ని విషయాలు మీరు మాతో మాట్లాడారు. అనేక కారణాల చేత, ఇబ్బందికరమైన పరిస్థితుల చేత జీవితాల్లో మూలుగుతున్న వారు, విశ్రాంతి లేక చింతిస్తున్న ప్రజలు కోట్ల మంది లోకములో ఉన్నారయ్యా. ఒక మనిషి చింతించడం ద్వారా ఏం సాధించగలడో, ఏం చేయగలడో? దేవా, మమ్ములను గురించి చింతిస్తున్న దేవుడవు నీవు. కాలినారణ్యములో నీ ప్రజలతో స్నేహము చేసి శ్రమలో నుంచి వారిని రక్షించినటువంటి పరిశుద్ధుడా, మహనీయుడా, మీ వైపు చూసినప్పుడే మా జీవితానికి నెమ్మది. ఒక తల్లి తన పిల్లల కొరకు చింతించకపోయినా, ఒక తండ్రి తన బిడ్డల కొరకు చింతించకపోయినా, పిల్లలు తల్లిదండ్రుల గురించి చింతించకపోయినా, ప్రతి భారాన్ని, ప్రతి సమస్యను ఎరిగిన దేవుడవు నాయన. మమ్మల్ని లక్ష్య పెడుతున్న ప్రభువా, మీకు స్తోత్రాలు. అశ్షూరు రాజైన సన్హెరీబు చేతిలో నుండి హిజ్కియా యూదా ప్రజలను కాపాడినటువంటి ప్రభువా, మీ శిష్యులను ఆశీర్వాదకరంగా నడిపించిన తండ్రి, దావీదు జీవితాల్లో అనేక అద్భుతాలు జరిగించినటువంటి యేసయ్యా, ఈరోజు ఎంతమంది దేవా కుటుంబాల్లో మార్పు లేని వారి కోసం చింతిస్తున్నారు, బాధను బట్టి చింతిస్తున్నారు, ఆర్థిక సమస్యలను బట్టి చింతపడుతూ ఉన్నారు, కలుగుతున్న అనేక పోరాటాలు, సమస్యల గురించి వేదన పడుతున్నారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో తగిన పరిష్కారాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. విడిపించండి ప్రభువా. మీరు తప్ప ఆదరించేవారు ఎవరున్నారయ్యా? మీరు తప్ప రక్షించేవారు ఎవరున్నారయ్యా? ఈ లైవ్ ద్వారా మీ వాక్యం వింటున్న ప్రజలు వారి వారి గృహాల్లో ఉన్నప్పటికీ కూడా ఎటువంటి బలహీనతల చేత వారు పీడించబడుతున్నారు, ఏ సమస్యలు వారిని తరుముతున్నాయో, ఎటువంటి భయానుకూలమైన పరిస్థితుల మధ్య వారు బ్రతుకుతున్నారు, యేసు నామములో గొప్ప విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నా. ప్రతి వ్యాధులను నిర్మూలన చేయండి, ప్రతి సమస్యల నుంచి బిడ్డలను విడిపించండి. యేసయ్యా, బలమైన కార్యాలు మీ పరిశుద్ధాత్మ ఆధ్వర్యములో ప్రతి కుటుంబంలో జరుగునుగాక. సహాయం చేయండి. మా యొక్క యేసు క్రీస్తు ఆది అపోస్తుల సంఘ బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. అయ్యో, ఎంతో మంది వేదన పడుతున్నారయ్యా. ఈ లైవ్ ద్వారా మీ వాక్యం వింటున్న ప్రతి కుటుంబాన్ని కూడా దర్శించమని ప్రార్థిస్తున్నాం. భారతదేశంలో, ప్రపంచంలో, రాష్ట్రాల్లో ప్రతి కుటుంబాన్ని మీరు బలపరచండి దేవా. ఈ పరిస్థితులు మార్చండి అయ్యా. ఈ తెగులు నిర్మూలన చేయండి ప్రభువా. మీ కనికరం దిగిరాని మరి ప్రార్థిస్తున్నామయ్యా. సహాయం చేయండి. ఎంతో మంది ప్రజలు హతులైపోతున్నారు, కుటుంబాలు అనాథలుగా మిగిలిపోతా ఉన్నాయి ప్రభువా. ఎవరు ఎలా నిర్మూలన చేయబడుతున్నారో అర్థము కాటలా. ప్రపంచమంతా శోక సంద్రములో మునిగిపోయిందయ్యా. తండ్రి, మీరు కనికరించండి.
ప్రతి అంతరంగములో ఉన్న దోషాలు క్షమించి మా దేశాన్ని, మా రాష్ట్రాలు మీరు కాపాడమని ప్రార్థిస్తున్నామయ్యా. ఎంతో మంది దైవజనులు ప్రభువా మీ పాదాలు పట్టుకొని ఏడ్చేవారు. మీ భక్తుల ప్రార్థన వ్యర్థముగా పోనిచ్చే దేవుడవు కాదయ్యా. పరిస్థితులు మార్చమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి విధమైనటువంటి ఈ తెగులు మీరు నిర్మూలన చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మానవుడు కోల్పోయిన సంతోషాలు మీరు అనుగ్రహించండి ప్రభువా. మీరు తప్ప మాకు ఆధారం ఎవరున్నారు ఈ లోకములో? తండ్రి, మీ కృప చూపించవా, సహాయము చేయమని మీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతున్నామయ్యా. మీ కృప దయచేయండి. ఇంతవరకు నాన్న ఆశీర్వాదకరంగా మమ్మల్ని మీరు నడిపించినందుకు మీకు స్తోత్రం. వేదన చెందుతున్న కుటుంబాలను మీరు ఆదరించండి అయ్యా. బలహీనులుగా ఉన్న వారిని బాగు చేయండి అయ్యా. ఈ తెగులు భయము చేత బిక్కు బిక్కుమంటున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ప్రభువా. వారి మనసులో ధైర్యాన్ని నింపండి ప్రభువా. మీ కృప చేత ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి అయ్యా. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని మీరు కాపాడండి. మా పాలకులను, నాయకులను మీరు కాపాడండి. సహాయం చేయమని ప్రార్థిస్తున్నా. కృప చూపించమని ప్రార్థిస్తున్నా. మా కుటుంబాలను మీరు కాపాడండి. మా సంఘ పిల్లలను మీరు కాపాడండి. మీ కృప లేకపోతే మేము బ్రతకలేమయ్యా. మీ కృప చూపించండి. మీ సహాయం అందించండి. ఆశీర్వాదకరంగా ప్రతి కుటుంబాన్ని మీరు నడిపించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని, ఈ క్రమము ద్వారా గొప్ప ఆశీర్వాదం ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించి సమస్త ఘనతలు మీరు పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది దేవుని పిల్లలారా, ఇంతవరకు లైవ్ ద్వారా దేవుని వాక్యం మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. భయంకరమైనటువంటి దినాల్లో సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రతి కుటుంబము కూడా సాధ్యమైనంత ప్రార్థనలో కొనసాగాలని మీ అందరికీ తెలియచేస్తూ ప్రత్యేకమైన వందనాలు.